ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమో ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో, హలో హలో ఆంటీ, నేను ఎందుని బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా, చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగలేవు. గడపొంగు మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో, ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయట పడ్డానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా అంటే? వాడికి ఏది రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. ప్లీజ్ దేవుడా, పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? నేను నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంపు తీసి నా ఫ్రెండ్ పొడి చేసావా? పాపం ఇతడికి మాట పడిపోయిందేమోని. ఇదిగో రాసి చూపించు. ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉన్నాడే. అవునా, రండి. చందు, చందు గారు. ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్ళలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం, ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి, వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఎందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నాకు నచ్చలాగా. మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పద. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే, పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చందు ఇంకా రాలేదంటమ్మా. అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్మో వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు. నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాల అబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో ఉన్నంతలో కట్టుకున్నాం. అంటే ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాల అబ్బాయి. దొరికాడు. వీడేగా మన ఈ టీజింగ్ లో పట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నాడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడే ఉన్నావా నాయనా? ఎరా
అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు ఉండు, నేను చెప్తాను. ఏంట్రా ఉండేది? నాన్న, ఒక్క నిమిషం. ఎక్కను వాడిని వెనకేసుకురాబట్టే అడ్డగడ్డలు తయారవుతున్నా. అడ్డగడతా నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేపుతాను అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నావు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా. ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారివే, జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చి? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్నా? ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఒక్క నిమిషం. హలో సార్, నేను భరత్ని. మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్. వెరీ గుడ్. ఎక్కడున్నారు మీరు? సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఎక్కడ తీసుకురమ్మంటారు? ఆఫీస్కి తీసుకురండి, నేను వచ్చేస్తున్నాను. అలాగే సార్. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు చందుతో హాస్పిటల్కి వెళ్ళు, అంతేగా? రావు గారు. ఏంటి సార్ అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్. ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్. వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్. బోస్ గారు ఎప్పుడు వస్తారండి? ఇంకా టైం పడుతుంది, వస్తారు. అంటే అప్పుడే రారా అండి? రారు. సారీ సార్, పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. టెనీ సంతక పెట్ట. నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు. అన్నా ఏమైందిరా, పనవలేదా? పొడి చేశానన్నా. అంతలో ఆ బోసుగాడు వచ్చాడన్నా. కత్తి అక్కడే వదిలేశానన్నా. వాడు వచ్చేస్తున్నాడన్నా. ఎన్నిసార్లు చెప్పానురా మర్డర్ చేసే ముందు చేతి గ్లౌస్ వేసుకోమని. తప్పైపోయిందన్నా. ఈసారికి ఎలాగైనా కాపాడన్నా. నీ రాతలో జైలు లేదు, టెన్షన్ పడద్దు. లే. నో టెన్షన్. రే చెరుకు రసం ఎవరా? ఈ చేత్తోనే కదా పొడిచింది. రండి బోస్ గారు, గదవకి తొందర ఎక్కువ. చెరుకు రసం కావాలంటే మిషన్లో చెరుకు పెట్టాలి గాని చేతులు పెట్టకూడదుగా. అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది. వేలు ముద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు. ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మార్క్. బోస్, ఏంటి నువ్వు చేస్తున్నది? అరెస్ట్ చేస్తున్నాను సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది నువ్వు ప్రూవ్ చేయగలవా? చేస్తాను. వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరూ బతుకులు బయట పెడతాను. హలో సార్, నమస్తే సార్. నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్. బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్. హోమ్ మినిస్టర్ మాట్లాడు. సార్ ఓకే సార్. ఏ శంకర్, వెళ్ళండి. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుక్కుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కథలు. ఏ ఇక్కడే ఆ పాపు. ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను.
కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి, తండ్రిగా మీకు హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక ముక్క కూడా తప్పు అనిపించలేదండి నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావు అని అడగండి. నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు, అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజ్ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని, అతనే. ఆ అబ్బాయా? లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచి పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. బోస్ 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 ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి చేయాలా? బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నేను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కాదు. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు, నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా, ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పకుండా గుడ్విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదు. హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. ఆహా. ముందు ఎంజాయ్ చేయి. హాయ్ సఫీ.
ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాక్క. ఏమైందిరా నీకు ఆ? ఏం కావాలి? ఇందు నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే రిలాక్స్. రే దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క, తడిలో తడి. ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్, రాత్రికి. కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు, అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. ఓ పంచేయి, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్ లో చెప్పేయి. హలో 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 ఇందు చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్ లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేనా అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు, హలో నువ్వేం చెప్పా వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఆ, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో మీరైనా చెప్పండి. సారీ సారీ, నా సెక్షన్ లో వరుసలు ఉంటావమ్మా. రే లోపలికి తీసుకెళ్ళండి. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండి. సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. పెద్ద పుడింగిలా వచ్చావు, ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నేను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం కానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చి బాయ్. చందు, చందు, అబ్బా, ఏమైందే?
చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటూ. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రే కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా? బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్ రారా పద. లో నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే. అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉతుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది? అన్నా నేను చూసుకుంటా. అన్నా రా తమ్ముడు, నీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఏంటన్నా ఇది? తీసుకో అన్నా. కొట్టు కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేదురా, కొట్టు 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 కొట్టు. ఈ నా కొడుకుల్ని నమ్మినందుకు నాకు బుద్ధి రావాలి. కొట్టు కొట్టు అన్నా. కొట్టు. ఏంటన్నా ఇది? అవునరా, నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడిగావు, ఆ ఆడదాన్ని ఇవ్వలేకపోయాను. ఊరుకో అన్నా. సెక్షన్ చచ్చాక శంకర్ బతకడం వేస్ట్. అన్నా టెన్షన్ పడొద్దు. నీకు వాడి తల కావాలి, నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా. ఎక్కడ ఓ ఎగేసుకెళ్తున్నారు? చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కడి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ జరిగే తిండి పట్టేది కాదు. ఎలా ఎక్కడ దాకా ఉంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు. ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పడలేదు. నేను కూడా చెప్తానా వాళ్ళ డాడీకి బీరాలు పడతారా? జోకులతో ఇప్పుడు ఆ నేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? హే చందు చూడు, దాని ముక్కుకు తాడెందుకేశారు? అదా వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు ఉడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి పాపం ఎక్కువ. పట్టుకో. ఏప్రిల్ 2 ఎయిర్పోర్ట్ కార్ పాసు AP 28AN 3033. ఎక్కడో తెలిసిన నంబరే. చైర్మన్ కార్ నంబర్. చైర్మన్ చనిపోయింది ఎప్పుడు? ఏప్రిల్ 2 సార్. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. సంథింగ్ రాంగ్. వెంటనే పోస్ట్ మార్టం చేయించి ఏ టైంలో జరిగిందో ఎలా జరిగిందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా ఇది మద్రాస్ సూసైడా? జస్ట్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏంటి షఫీ, ఎక్కడికి తీసుకొచ్చా? చెప్తా. కమ్. వెల్కమ్. షఫీ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు. మన ఇల్లు ఏంటి? అంటే మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఇదే మన ఇల్లు కదా. మన ఇద్దరికి పెళ్ళా? పిచ్చి కింద నీకు? అవునే పిచ్చెక్కింది. మామూలు పిచ్చి కాదు, అడ పిచ్చి. తినప్ప నీ ఫేస్ నా బొర్ర తినిస్తుంది. బాడీ షేప్ చూస్తే నా నరాలు లాగిస్తున్నాయి. మనసులో ఎంత గుట్ట పెట్టుకుని అమ్మాయికుళ్ళ నటిస్తావా? అవునే కొట్టు, నన్ను కొట్టు. నువ్వు కొడితే ఆనందంగా ఉంటది. కొట్టు ప్లీజ్, కొట్టు నన్ను. చందుకి తెలిస్తే నేను చంపేస్తాడు. చందు ఇంకా వాడెక్కడున్నాడే? ఇంకా చందు రాడు. విలేజ్కి వచ్చిన రౌడీలు నా మనుషులు. ఈ పార్టీకి నీ చందుని లేపేసి ఉంటారు. చందుని చెప్పడం మీ వల్ల కాదు. నీలాంటి నమ్మక ద్రోహిని చంపడానికైనా చందు బతికే ఉంటాడు. ఏంటే చందు చందు చందు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నువ్వు ప్రేమ అనుకో, పిచ్చి అనుకో. పిచ్చి ప్రేమ అనుకో. నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళాను. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు, పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. సార్ కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. చైర్మన్ చనిపోయింది ఏంటికి?
11 సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్ చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయండి. మేనేజర్ ఎక్కడ? సార్ నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే మేమెందుకు? సార్ మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేసారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్ నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్ మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి.